Namaste, welcome to Khadri News. మనం చేసుకునేవి చెప్తున్నాము. ఓకే, ఇక్కడున్న వాళ్ళందరూ దాదాపుగా ఈ గౌరవం స్వీకరించడానికి అర్హులే. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి మీరందరూ కూడా మీ కుటుంబాన్ని చూసుకుంటూ ఈమె మినీ అంగన్వాడీ టీచర్ మేడం. ఈమె సెంటర్ చూస్తే మనం ఇంప్రెస్ అవుతాము. బాగా ప్రీ స్కూల్ నడుపుతుంది, సెంటర్ కూడా నీట్గా పెడుతుంది. మినీ టీచర్ మేడం ఈమె. మన దగ్గర బాగా నడుస్తాయనే ఉద్దేశంతో బాగా ప్రీ స్కూల్ చెప్పే వాళ్లకు మీరు అభినందించండి. మన ఆఫీస్ తరఫున కూడా వాళ్లకు అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ మేడం గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. మాకు రాలేదని కాదు, నెక్స్ట్ లిస్ట్ లో మీరు ఉండాలి. ప్రతి సంవత్సరము కూడా మనం ఈ విధంగా అభినందింపబడాలి. అంటే మీరు మిగతా వాళ్ళంతా అసలు బాగా చేయట్లేదని అనట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. మాకు రాలేదు అనుకోవద్దండి. మామూలుగా అయితే డిస్ట్రిక్ట్ ఒకరిని పంపిస్తాము, లేదు ఇప్పుడు సెక్టార్కి ఒకరిని పంపిస్తున్నాం. చైల్డ్ వాళ్ళు కూడా ఉన్నారు మేడం. కొంచెం విమెన్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసిండే వాళ్ళు కూడా, వాళ్ళ వల్ల కొన్ని జీవితాలు బాగుపడి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ చేతనే నేను చెప్పిస్తాను. అట్లా ఉన్న కొంతమందిని గుర్తించినాము. అందరినీ ఒకేసారి గుర్తించలేము. మీరు గుర్తింపబడతారు. ఏమంటే కంటిన్యూస్ గా మన పని మనం చేస్తూ ఉంటే గుర్తింపు అనేది వస్తుంది. వీళ్ళకి వచ్చింది కదా మాకు రాలేదని జలస్ మాత్రం దయచేసి ఫీల్ అవ్వద్దు. వాళ్ళకి వచ్చింది మాకు వచ్చిందే అనుకోండి. అనుకుంటారమ్మా? వెల్కమ్ చేస్తారా? ఓకే, మీ సహకారమే కావాలి. అందరూ ఈ లిస్ట్ లోకి చేరాలి. ఈ సంవత్సరం ఇచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఇవ్వమనుకో, ఆ లిస్ట్ లో మీరు వస్తారు. ఓకేనా? ఒకరిని చెప్పులు సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు బాగా ప్రీ స్కూల్ నడుపుతున్న వాళ్ళు, ఇంకా వేరే క్రైటీరియా ఎక్కువ లేదు. బాగా ప్రీ స్కూల్ నడుస్తుంది అంటే ఆల్మోస్ట్ అంగన్వాడీ సెంటర్లో నడవాల్సిన సేవలన్నీ బాగా నడుస్తున్నాయి అనుకునే అవకాశం ఉందా? అందుకే ప్రీ స్కూల్ అనే క్రైటీరియా పెట్టుకున్నాం. ఇది కొంచెం ఒక 2 ఫొటోస్ కోసము సర్టిఫికేట్ ఇస్తాం ఫస్ట్. దాని తర్వాత మనం ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. మేడం వర్కర్స్ ఉన్నారు, కొంతమంది హెల్పర్స్ ఉన్నారు, సూపర్వైజర్స్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్, వీళ్ళంతా మనకు ఇక్కడ ఇచ్చేస్తున్నారు. అందరికీ శుభోదయం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలమ్మా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మార్చి 8న జరుపుకుంటాము. అందరూ కలర్ఫుల్గా వచ్చున్నారు.
ఇదేనా మహిళా దినోత్సవం? అంతేనా? కాదా? ఇంకేం మరి? మహిళా దినోత్సవం అంటే ఇంకేం మరి? ఈరోజు ఉమెన్స్ డే అంట. ఆడవాళ్ళంతా ఆటల పోటీలు పెట్టారు, కొంచెం ఎంజాయ్ చేస్తారు. అంటే రోజు చెయ్యండి ఏదైనా చేస్తున్నాము ఈరోజు. కొంతవరకు మనము ఈరోజు ఏదో మనకు రెక్కలు వచ్చినట్టుగా ఫీల్ అవుతాం. మళ్ళీ రేపటి నుంచి రెక్కలు కొట్టేస్తారు కదా, లేదా? లేదు, కొట్టేయకుండా ఉండాలి అంటే మన హక్కులు తెలుసుకొని, మన బాధ్యతలు తెలుసుకొని, అందరితో సమానంగానే మనం ఇప్పుడు ఉంటున్నామని అర్థం. ఇంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు ఈ రోజు అంటే ఇంట్లో లేకుండా ఏమర్థమమ్మా? మహిళా దినోత్సవం లాంటివి జరుపుకో. మహిళల మందరూ బయటకు వచ్చినామంటే ఇంట్లో చదువుకున్నాం మనము, ప్రభుత్వం ద్వారా ఏమేమి మనకు రైట్స్ ఉన్నాయో, అవకాశాలు ఉన్నాయో అవన్నీ వినియోగించుకొని ఇంతవరకు వచ్చాము. కానీ ఇంకా మహిళలు ఒక అణగారిన వర్గం లాగానే చూడవచ్చు. అందుకే కదా ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. సో మనము చేసే పనిలో ఇంకొంచెం కనుక మనము చేసినట్లయితే కనుక సమాజంలో ఇంకొన్ని కుటుంబాలని, ఇంకొంతమంది మహిళల్ని కూడా మనము అభివృద్ధి చేయొచ్చు. ఇప్పుడు మహిళా దినోత్సవం మనం జరుపుకుంటున్నాం, కానీ మీ సర్వేలో మీ దగ్గర ఉండే గర్భవతి బాలింతలు వీళ్ళంతా జరుపుకుంటున్నారా? అంటే వాళ్ళు బయటికి రావటం లేదు. ఇంకా వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ కుటుంబానికి అతి దగ్గరగా ఉండే మీ అంతా కొంతవరకు మీ ఎఫర్ట్ పెట్టినట్లయితే, లేదంటే వాళ్లకు ఏం చేయొచ్చో అది చేయగలిగినట్టయితే, వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం ద్వారా, ఇవన్నీ మనం కనుక మనకున్న చట్టాలు, మహిళల కోసము స్పెషల్గా చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు జూలై నుంచి భారతీయ న్యాయ సంహిత అనేది వస్తుంది, మనకు అమలు అవుతుంది. అందులో ఇప్పుడున్న చట్టాల కంటే ఇంకా ధీటుగా మహిళల్ని సపోర్ట్ చేసే విధంగా రూపొందించబడింది భారతీయ న్యాయ సంహిత. సో కాబట్టి అన్ని అవకాశాలని మనం అందిపుచ్చుకుని ఇంకా ఎదగాలి అనే ఉద్దేశంతో చేసుకునేదే మహిళా దినోత్సవం. కాబట్టి మన వరకు మనము ఏం చేయగలిగితే అది ఇంకా చేస్తూ, మనతో పాటు ఇంకా నలుగురిని కూడా ఈ దినోత్సవం జరుపుకునేలాగా, లేదంటే వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా చేయడం కోసం మనం ఆల్రెడీ నిలబడిన మహిళలం కాబట్టి మనం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి, మరి మనల్ని సపోర్ట్ చేసే మగవాళ్ళు కానీ, బయట ఉండే మగవాళ్ళు కానీ, ఇంట్లో ఉండే వాళ్ళు కానీ అంతా ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పడానికే కదా మహిళా దినోత్సవం, అంతే కదా? సో అందుకు ఈ మహిళా దినోత్సవము మనం జరుపుకుంటున్నాము. మన హక్కులతో పాటు మన బాధ్యతలు ఏంటి, మనకి ఏమేమి కల్పించింది గవర్నమెంట్, మనకి ఎటువంటి హక్కులు ఉన్నాయి, మన రైట్స్ ఏంటి, చట్టాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం కొంచెం డీప్గా చెప్పుకున్నట్లయితే ఈరోజు మనము కొంచెము ఎన్హాన్స్ చేసుకొని వెళ్ళి మన చుట్టూ ఉండే మహిళలకు కూడా ఇవన్నీ విషయాలు తెలియజేసినట్లయితే కనుక కొంత ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది, అంతే కదమ్మా? దాంట్లో డీప్గా వెళ్దాం. అంగన్వాడీ వర్కర్లందరికీ, మరి ఫ్యామిలీ కౌన్సిలింగ్ వారికి అందరికీ నా యొక్క నమస్కారములు. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ వారమంతా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా మీకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని రంగాల్లో మీరు అనుకున్నవన్నీ సాధించి 100% సాధించాలని కోరుకుంటూ మీ సిడిపో గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సిడిపో గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు.
पूरी रख ले मुस्तफा का वो एक बार पकड़ लो। हाँ भाई मुस्तफा हाँ दो ही आगे फिर बुला नहीं आगे बुला पहले से बोल को दलाने वाले काम करना मेरे भाई करता है पकड़ ले चलो आंटी छुट्टी फोन कर रहे जड़ा तो ना देख लेता था नहीं बेटा डायमंड इसे अक्का घर में इनकी बीवी है जा रहे आ जाइए सब लोग जरा खाने को बंदा मैं हाथ में लगा రండి వదినా देख जवान करना चाहिए कोशिश करो तुम्हारा बात भला लगे मामलेट दे बाप అమ్మ హోటల్లో ఉంది అమ్మయ్య సైకిల్కి వెళ్ళా సైకిల్ వచ్చేది నాకు తెలియదు అదే చెప్తాను నాకు ముందు నుండి
नहीं ला सका नहीं ला ये साइकिल को डालना पड़ता है पूरे बोल बोल मग बोल बोल दाल को दूसरा बच्चों सबको बोलो सबको बोलो जरूर बोलो साइकिल को डालना पड़ता नहीं ला अभी बला खेलो अच्छा अच्छा सलाम अच्छा आमा अगा वो अगर वो छोटे पहचान लिए ना तबीयत अच्छी है दुआ करो आजा 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 इनाला वाले सामने कर सामने हमारा बड़ा है वही सादे हमारा नाम ಸರ್ಕಾರಿ ಆಫೀಸುಗಳಲ್ಲಿ ಮತ್ತು ಸ್ಕೂಲ್ಗಳಲ್ಲಿ ಎಲ್ಲ ಕಡೆಯೂ ಈಗ ಸರ್ಕಾರದಲ್ಲೇ ಮಾಡಬೇಕು ಸವಿತಾ ಮಹರ್ಷಿ ಜಯಂತಿ ಆಚರಣೆ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದೊಂದು ದೊಡ್ಡ హిందూపూర్ పట్టణం అంగరంగ వైభవంగా ఆ ఊత భవిష్యత్ అనేటువంటి విధంగా రామస్వామి దేవస్థానం కానీ మన కళ్యాణ మండపం కానీ మరి అలాగే సుదీర్ఘ కాలంలో చాలా అవస్థలు పడి చాలా ఆటుపోట్లు ఎదుర్కొని మన జాగా రాష్ట్రంలోనే ఎక్కడా లేనిటువంటి విధంగా తిరుమల దేవస్థానం తర్వాత శ్రీకాకుళం అసవెల్లి తర్వాత మన శ్రీ సత్యసాయి జిల్లాలో వాయిద్య కళాశాలకి సంబంధించినటువంటి 13 సెంట్ల స్థలాన్ని మనకున్నటువంటి ఆ స్థలాన్నే చాలా ఆటుపోట్లతో కబ్జాకు గురైనటువంటి స్థలాన్ని మరి చాలా అనేకమైనటువంటి సంఘటనలు ఎదుర్కొని ఆ జాగాని సాధించినటువంటి ముఖ్యంగా ఈ యొక్క కమిటీ వారికి హిందూపూర్ పట్టణ కమిటీ వారికి సవిత నాయి బ్రాహ్మణ సేవా సంక్షేమ సంఘం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను. మరి దీనికి రథసారథిగా డిస్కో నాగరాజన్న గారు, మరి అధ్యక్షుడు మన మూర్తి గారు, మరి గోపి గారు, మరి మన కాబోయే కౌన్సిలర్ కావచ్చు మా అన్న ఎలాంటి రాజకీయంగా కూడా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది మన వాళ్ళు. మరి వీరంతా చాలా ప్రయాసపడి ఈ స్థలం సాధించారు మీ యొక్క సహకారంతోనే, ఇక్కడ ఉన్నటువంటి సోదరుల సహకారంతోనే. ఎలాంటే భావి భారతదేశానికి ప్రథమంగా దేవం తాత్వికం అనేటువంటి ఆలోచన విధానంలో మన భారతదేశం అనేక భిన్నత్వం ఏకత్వం కలిగినటువంటిది, సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటిది. దీంట్లో స్వామి మేల్కొల్పు నుండి పౌలింప సేవ వరకు, అదే కాక క్షౌర వృత్తిలో మానవ సేవ మాధవ సేవ అనేటువంటి విధంగా మరి ఇలాంటి తరుణంలో మన కళని అంతరించిపోతున్నటువంటి వాయిద్య కళని మరి
వైదికల భారత భవిష్యత్తుకి చాటి చెప్పాలనేటువంటి ఆలోచన విధానంతో, పిల్లలకి నేర్పించాలనేటువంటి ఆలోచన విధానంతో మరి చాలా బృహత్కరమైనటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంకి అనేకమైనటువంటి ఆటుపోట్లు ఉంటాయి. అంటే ఒక చిన్న స్థలంలో, ఒక సెంటు స్థలంలో ఇల్లు కట్టాలంటే చాలా లక్షలు వెచ్చించేటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. మరి అలాంటి తరుణంలో నేనున్నాను, మీ వెంట నేనున్నాను అని స్వామివారు గంగాధరప్ప స్వామి గారు కల్లుమరి మరి ఆయన్ని చాలా అభినందించారు. మన కర్ణాటక వ్యక్తులు అన్నగారు కూడా చెప్తున్నారు, సవిత సమాజ్ మేము దేశంలోనే మొట్టమొదటి దేవస్థానము మా ఏరియాలో చేశాము, ఆ దేవస్థానానికి కూడా స్వామివారు సహకారం అందించారు అని. మరి ఇలాంటి వాళ్ళు మనకు ఆదర్శప్రాయాలు. మరి ఈయన యొక్క ఆలోచన విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన యొక్క సవిత మహర్షి యొక్క ఆయన గొప్పతనం మనం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకొని మేము కూడా మా కదిరి ప్రాంతంలో కూడా సవిత మహర్షి యొక్క విగ్రహం పెట్టాలనేటువంటి ఆలోచన. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకంటూ ఇప్పుడు త్యాగరాజ స్వామిని కొలుస్తున్నాం. ఎలాంటే సంగీతానికి మూల పురుషుడు అనేటువంటి ఆలోచన విధానంతో మరి సవిత మహర్షి ఆయన కంటే మునుపు ఆరోగ్యానికి మానవ ఉనికికి చాటి చెప్పినటువంటి మానవుని యొక్క గొప్పతనము, మానవునికి సేవలోనే పాల్గొనాలనేటువంటి చెప్పినటువంటి సవిత మహర్షిని కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం. మరి అలాగే భావితరాలకి విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో మన జనాధిపతి ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో కర్పూరి ఠాగూర్ గారు బీహార్ ముఖ్యమంత్రి. మరి ఈనాడు తమిళనాడు రాష్ట్రంలో కరుణానిధి గారు, నేడు స్టాలిన్ గారు, మరి అలాగే కర్ణాటక రాష్ట్రంలో మన యొక్క ఎక్స్ మినిస్టర్ సీఎం గారు వీరప్పన్ మొయిలీ గారు ఉన్నారు. మరి ఇలాగే మన రాష్ట్రంలో కూడా మన వాళ్ళు ముందుకు పోల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఉందంటే మనము విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ముఖ్యంగా ముందుకు పోల్సినటువంటి అవసరం ఉంది. మన వ్యక్తులు ఎవరైతే ముందుకు పోతున్నారో పార్టీలకు అతీతంగా చెప్తున్నారు నేను, అటువంటి వ్యక్తులకు ప్రోత్సహిద్దాం. అటువంటి వ్యక్తులకి మన యొక్క కులము, సేవా కులం, వృత్తి కులం, సంచార జాతి కులానికి సంబంధించినటువంటి ఈ వృత్తిలో, ఈ జాతిలో చాలా రేరుగా ఆణిముత్యాలు బయటపడతాయి. అలాంటి ఆణిముత్యాన్ని మనము ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన వ్యక్తికి ఏదైనా జరిగితే, మన వ్యక్తి మీద దాడి జరిగితే, మన వ్యక్తి మీద అత్యాచారం జరిగితే, హత్య జరిగితే మనమంతా కలిసికట్టుగా హిందూపూర్లో చాలా ఆదర్శప్రాయంగా ఈ కమిటీని నడుపుతున్నారు. మరి వీళ్ళని ఆదర్శప్రాయంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనము చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే ఎలక్షన్లో ఓడి చెప్తున్నా, మీ ఇష్టం, ఏ పార్టీకైనా వేసుకోండి, మాకు అవసరం లేదు. కానీ ఓటు అడిగేటప్పుడు వచ్చేటువంటి వ్యక్తికి మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో, మన కమ్యూనిటీకి సమస్యలు ఉన్నాయో, మన వ్యక్తికి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చాల్సినటువంటి అవసరము మీకుందని చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనుక మరొక్కసారి సవిత మహర్షి ఆదర్శప్రాయంగా తీసుకున్నటువంటి హిందూపూర్ పట్టణవాసులకి, మరి ముఖ్యంగా శ్రీమూర్తులకి, అక్కలకందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఈ యొక్క ఆలోచన విధానంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే అర్థవెల్లి ఉందో, శ్రీకాకుళం జిల్లా పాఠశాల, మరి అలాగే తిరుపతి ఉందో, తర్వాత మా హిందూపురే అని చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కావాల్సినటువంటి సహకార మా శక్తి మేరకు మేము అందిస్తాం. గతంలోనే చెప్పాం, మా సంఘంలో మరీ అందిస్తాం. పెద్దల యొక్క సహకారం కూడా, పెద్దలు గురువు చేయాలని కూడా మనం సాగుతున్నాం. మా కదిరి ప్రాంతంలో కూడా మేము ఈ కళాశాల నిర్మించాలనేటువంటి భూములు చేశాము. మరి కదిరి ఆధ్యాత్మిక ప్రదేశం, దైవాత్మిక ప్రదేశం, శ్రీమద్ కాశీ లక్ష్మీనరసింహ స్వామి ఉన్నటువంటి ప్రదేశం. మీరు అక్కడ మీ యొక్క స్వామివారిని దర్శించుకొని మా స్థలంలో కూడా మీ ముందు సహకారంగా మీరు
इधर देखो इधर इगला जाते इधर देखो निकाल रहे इधर मुझे बड़ी खुशी हुई क्योंकि ये जो मदरसा सुफा के नाम से जो है बनाया गया है और उसकी आज इब्तिदा है, तो मैं बड़ी मसरत के साथ ये बात कहना चाहता हूँ कि यहाँ जो तालीम होने वाली है, यानी जब हुफ़ाज़ निकलेंगे और आलिम निकलेंगे, एक इदारा ऐसा है जहाँ से खजाना निकलेगा दीन का इंशाअल्लाह। तो मैं इस मौके पे आप सबको मैं कासम के लोगों को मैं मुबारकबादी देता हूँ, क्योंकि अक्सर जो है मदरसे बहुत कम होते हैं ऐसे छोटे खलियों में। यहाँ पे जो भी ये मदरसा बनाया है उनको अल्लाह ताला अपने शान के मुताबिक अजर अजीम अता फरमाए, और ये जो है आने वाली नस्लों के एक जरिया बने कि भाई इससे जो दीन जो है फैले और उम्मत मुस्लिमा को जो है इससे बहुत फायदा पहुँचे। मैं सबसे जो है दुआ की दरख्वास्त करते हुए इस मौका देने वालों को सबको जो है शुक्रिया अदा करता हूँ। शुक्रिया, जज़ाकल्लाह खैर।
ఇంకా మనం మాక్సిమం రేపు ఎల్లుండి మార్నింగ్ నుంచి రేపు నైట్ నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు బ్లాక్ చేసుకుందామంటే మనం బస్సు కూడా ఇట్టే పెట్టుకోవచ్చు. అది ఎగ్జిస్టింగ్ రోడ్ ఏం కాదు, పర్ఫెక్ట్ పిక్చర్ చెప్తున్నాం. ఇప్పుడు ఆ రోడ్ బ్లాక్ చేసి మనకు అవసరం లేదు. మనం ఆ రోడ్ బ్లాక్ చేసి బెటర్ పిక్చర్ ఉంటుందా అరేంజ్మెంట్స్లో? లేదు, అది కాకుండా ఇక్కడికి వెనక వేసుకుంటే బెటర్. అక్కడ వేసుకుంటేనే బెటర్గా ఉంటుంది. ఫేసింగ్ మనకి స్ట్రైట్ వస్తుంది సార్. వెహికల్ వచ్చి ఇక్కడికి వచ్చేస్తుంది, చెట్టు కిందకి వచ్చేస్తుంది. ఇక్కడ స్టేజ్ ముందర ప్లేస్ అంటే ఆ రోడ్ బ్లాక్ చేసి కంటిన్యూ చేద్దామంటారు. మనం ఇంకా వెళ్ళిపోవచ్చు. ముందుకు లాస్ట్ జిల్లడి చెట్టు వరకు వెళ్ళిపోవచ్చు. ఎంత ఏరియా మనకు మొత్తం 500 రోడ్ నుంచి ఉంటుంది. రోడ్ నుంచి అలా ఇంక్లూడింగ్ స్టేజ్ 500 feet, ఇంక్లూడింగ్ స్టేజ్ విత్ బస్తో కలిపి. లేదు బస్సు ఇక్కడ పెట్టుకుంటే బస్సు ఇక్కడ పెట్టుకుని మనం గ్రీన్ రూమ్ ఇక్కడ అరేంజ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. కాదు అట్లా కాదు, అట్లా కాదు. ఒకవేళ గ్రీన్ రూమ్ ఇక్కడ పెట్టుకున్నా కూడా ఈ రోడ్డు పైకి ఎక్కేసి యాక్సెస్ ఉంటుంది. కొంచెం చేసి అంటే క్లీన్ చేసేది గలీజ్ గట్టి ఎక్కువ కాదు. ఇది అది రెడీ చేసుకున్నారు. నువ్వు స్టేజ్ అక్కడ నుంచి ఎట్లా చేసుకుంటావు? ఇక్కడ నుంచి సరిపోద్ది సార్ మాకు. ఇక్కడ నుంచి అయితే మనకి 350 feet 400 వస్తుంది, సరిపోతుంది. కాదు చక్ర అన్న కాదు చెట్టు మీద కానీ ఫేసింగ్ మనం స్ట్రైట్ పెట్టుకుంటాం. స్ట్రైట్ చెట్టు వదిలేసి మళ్ళీ 100 అడుగులు వదిలేసి మళ్ళీ 3 అడుగులు ఓకే. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ లైన్ ఫస్ట్ మనకి అక్కడికి వ్యూ పాయింట్ అయిపోతుంది. మనకి బస్ మాత్రం పైన వచ్చేస్తుంది. రామ్మ నీ పేరు గుణశేఖర్ గారు, చంద్ర ఉంటాడు. ఓకే సార్. ఆ సార్కి ఏదైనా కావాల్సిన ఆ సార్ నెంబర్ తీసుకో. ఓకే. ఇక్కడ లోకల్గా అసిస్టెన్స్ ఏం కావాల్సిందా, ఏ సపోర్ట్ కావాల్సిందా గ్రౌండ్ లెవెల్లో ఓకే సార్. ఇక్కడ దగ్గరలో ఉంటాడు, కోఆర్డినేట్ చేస్తాడు. కేసు పెడతారు. ఏముంది నీ నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్ తీసుకో. మీరు కొంచెం కోఆర్డినేట్ చేసి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే గంగిరెడ్డితో కోఆర్డినేట్ చేయండి సార్. మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ కావాల్సింది LED ల్యాంప్స్, జనరేటర్ అవి కానీ వస్తే మనం ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేపిస్తారు. ఓకే సార్. ఓకే సార్. ఈ నెల 10వ తేదీన పుట్టపర్తిలో జరుగు వైసీపీ గిరిజన జనగర్జనకు జరగబోతుంది. దానికి గాను ఈ రాష్ట్ర నలుమూలల నుండి మరియు కదిరి నియోజకవర్గం నుంచి వేలాది సంఖ్యలో వైసీపీ శ్రేణులు మరియు మన గిరిజన నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు వేలాదిగా తరలిపోతున్నారు. దానికి గాను నేను అందరికీ పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని మరియు ఈ గిరిజన జనగర్జన దీన్ని దిగ్విజయంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరికి నేను వినవించుకుంటున్నాను, మనవి చేసుకుంటున్నాను. ప్రతి నాయకులు కార్యకర్తలు ఈ జనగర్జనలో పాల్గొని వచ్చే ఎన్నికల్లో మన జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మేమందరము మన వంతు కృషి చేయాలని మరియు ప్రతి ఒక్కరికి జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుని ఎవరున్నారో వైసీపీ తరఫు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు వాళ్ళందరినీ గెలుచుకోవడానికి మేమంతా కృషి చేయాలని ప్రతి ఒక్కరికి నేను
మనవి చేసుకుంటూ నేను కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి పర్వదినాన అందరూ కూడా ప్రజలందరూ కూడా శుభ సంతోషాలతో పండుగ ప్రశాంతంగా పండుగ వాతావరణం మంచిగా చేసుకోవాలని అందరినీ మా పోలీస్ శాఖ తరఫున మేము కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము ఈ కదిరికి సంబంధించిన తిమ్మమ్మ మరిమాన్ దగ్గర కానీ ధనియాల చెరువు దగ్గర కానీ వాళ్ళ మండలాల్లో తనకల్లు, తలుపుల, గాండ్లపెంట ఈ మండలాల్లో ఉండే శివాలయాలకు ప్రజలు కొద్దిగా తాకిడి ఎక్కువనే ఉంటుంది. ప్రజలందరూ కూడా భక్తిభావంతో ఈ పండుగను సంతోషంతో సుసంతోషాలతో హ్యాపీగా చేసుకోవాలని మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ. మహాశివరాత్రి అంటే అందరూ జాగరణ అంటారు. జాగరణ నైట్ అంతా మేలుకోవాల్సి వస్తుందని చెప్పి కొంతమంది ఇంతకుముందు ఒక 30 సంవత్సరాల ముందు నైట్ పూట కబడ్డీ ఆడడము, లేదంటే వాలీబాల్ ఆడుకోవడం, క్యారమ్స్ ఆడడము, చెస్ బోర్డ్ ఆడడం ఈ విధంగా జరిగేది. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలం కొంతమంది కొన్ని అసాంఘిక కార్యక్రమాలు ఏంటంటే గ్యామ్లింగ్ ఆడడము, లేకపోతే ఏదైనా బెట్టింగ్ ఆడడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. దయచేసి శివరాత్రి పర్వదినాన ఇలాంటివి ఎవరు కూడా ప్రజలందరూ కూడా ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. మహాశివరాత్రి రోజు మీరు భక్తిభావంతో దేవుని ఎడల భక్తి కలిగి ఉండి ప్రశాంతంగా పండుగ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.